వాగ్దానము. అనగనగా ఒక వర్తకుడు. అతనికి రత్నాకరుడు అనే ఒక కొడుకు. ఆ వర్తకునికి 2 పెద్ద ఓడలున్నాయి. వాటితో వర్తకం చేసి అతను లక్షలు గడించాడు. ఒకప్పుడు కోస్తాకు పోయిన ఓడలు తిరిగి రాలేదు. ఏమైనాయా అని వర్తకుడు ఆత్రంతో ఎదురు చూస్తూ ఉండగా అవి సముద్రంలో మునిగిపోయినట్టు వార్త వచ్చింది. ఈ వార్త వినగానే అతను విచారంతో కుంగిపోయాడు. ఇంతలో ఒక మరుగుజ్జువాడు అక్కడికి వచ్చి వర్తకుని వైపు వికటంగా నవ్వుతూ, ఏమయ్యా వర్తకుడా, ఎందుకలా విచారిస్తావు? పోయిన దానికి విచారిస్తే మాత్రం లాభమే ఉన్నది. అయినా నేను ఒక ఉపాయం చెప్తాను విను. ఇప్పుడు నీవు ఇంటికి వెళ్ళగానే మొట్టమొదట నీకు ఏది కంటబడుతుందో దాన్ని నాకు ఇచ్చినట్లయితే నీ ఐశ్వర్యం తిరిగి నీకు లభిస్తుంది. అది నాకు ఇప్పుడే ఇవ్వనక్కర్లేదు, 12 ఏళ్లలోగా ఎప్పుడిచ్చినా సరే అన్నాడు. ఇది విని వర్తకునికి ఒక యుక్తి తోచింది. ఇంటికి పోగానే ముందు కుక్క కదా ఎదురు రాబోయేది, మరుగుజ్జువానికి కుక్కనిచ్చేస్తే తీరిపోతుంది అనుకొని మరుగుజ్జుతో సరే అన్నాడు. వర్తకుడు సరే అనగానే మరుగుజ్జు మాయమైపోయాడు. తీరా వర్తకుడు ఇంటికి చేరుకుని గుమ్మంలో అడుగు పెట్టేసరికల్లా అతను అనుకున్నట్టు కుక్క ఎదురు రాలేదు సరికదా, తన ముద్దుల కొడుకు రత్నాకరుడే ముందు కంటపడ్డాడు. ఇప్పుడు చేసేదేముంది? వాగ్దానం ప్రకారం మరుగుజ్జువానికి తన కుమారుణ్ణే ఇచ్చివేయాలా? సరే, 12 ఏళ్ల వరకు గడువున్నది కదా, అప్పటి మాట చూచుకొనవచ్చు అని అనుకొని వర్తకుడు చల్లగా ఊరుకున్నాడు. ఒక రోజున అతను పొలం దున్నుతూ ఉండగా నాగలి కొర్రకు ఏదో బండ తగిలింది. అక్కడ కొంచెం లోతుగా తవ్వేసరికి ఒక బిందె నిండా బంగారు నాణాలు కనపడినాయి. ఈ విధంగా నిధి దొరకటం మరుగుజ్జువాని మహిమే అయి ఉంటుందని వర్తకుడు తెలుసుకున్నాడు. అప్పటి నుంచి అతను మళ్ళీ లక్షాధికారి అయ్యి ఎప్పటివలే సుఖంగా ఉంటూ ఉన్నాడు. ఇలా ఉండగా రత్నాకరుడికి 12 ఏళ్ళు నిండాయి. మరుగుజ్జువానికి ఇచ్చిన వాగ్దానం చెల్లించవలసిన రోజు వచ్చేసింది. ఈ వాగ్దానం గురించి వర్తకుడు చెప్పలేక తప్పనిసరిగా కొడుకుతో జరిగిన కథంతా చెప్పాడు. దానికి రత్నాకరుడు, ఏడిశాడులే మరుగుజ్జు వెధవ, మనల్నేం చేయగలడు, రాని వాడి పని చెప్తా అంటూ ఒక గిరి గీసి ఆ గిరిలోప తను కూర్చొని తనతో పాటు తండ్రిని కూడా కూర్చోబెట్టుకున్నాడు. కొంచెం సేపట్లో మరుగుజ్జువాడు వచ్చి, ఓయ్ వర్తకుడా, దైవ సాక్షిగా చేసిన వాగ్దానం నెరవేరుస్తావా అని అడిగాడు. చూడబోతే వామనమూర్తిలాగా నలుసంతే ఉన్నాడు. 2 తగిలిస్తే వాడే పోతాడు, వీడి బతుక్కి వాగ్దానం ఒకటి అని అనుకుంటూ రత్నాకరుడు వానిపైన కలియబడ్డాడు. పోట్లాట్లో చివరకు రత్నాకరుడే చిత్తయిపోయాడు. కనుక శిక్షగా వాణ్ణి ఒక ఓటి పడివిలో ఎక్కించి నీటిలో వదిలేశాడు మరుగుజ్జువాడు. రత్నాకరుడు ఏట్లో కొట్టుకుపోయి ఒక ఒడ్డుకు చేరుకున్నాడు. ఆ ఒడ్డున నడుస్తూ పోగా రాక్షసులు నివసించే ఒక బంగారు కొండ, దానిపైన బంగారు కోట కనిపించాయి. రత్నాకరుడు ఆ కోటలో ప్రవేశించి గదులన్నీ ఒక్కొక్కటై గాలించాడు. చివరి గదికి వచ్చేసరికి ఒక నాగుపాము కనపడింది. ఆ నాగుపాము అతనితో, నన్ను చూచి భయపడబోకు, నిజానికి నేనొక దేవకన్యను. రాక్షసులు నన్ను ఎత్తుకు వచ్చి ఇలా మార్చివేశారు. మారు ప్రశ్న వేయకుండా నేను చెప్పినట్టు చేశావంటే నాకు శాప విముక్తి అవుతుంది. శాపం పోగానే మామూలు రూపం దాల్చి నిన్ను బతికించుకొని నీకు పాదదాసినై రుణం తీర్చుకుంటాను అన్నది. అందుకు రత్నాకరుడు అంగీకరించగానే ఆమె, ఓయ్ రత్నాకరుడా, అర్ధరాత్రి వేళ భయంకరులైన నల్లటి మరుగుజ్జు వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వచ్చి ఇక్కడెందుకున్నావు అంటారు. నా దేవకన్య కోసం నేను వచ్చా అని ధైర్యంతో చెప్పు. మరైతే ప్రాణానికి ప్రాణం ఇస్తావా అని అడుగుతారు. అలాగే అని చెప్పు. నిబ్బరంగా ఉంటివంటే వాళ్ళు నీ ప్రాణం తీసుకుంటారు. అంతటితో వాళ్ళ మంత్రం బలిమిపోయి నాకు అసలు రూపం వచ్చేస్తుంది అని చెప్పింది. ఆ రాత్రి ఆమె చెప్పినట్లే జరిగింది. దేవకన్య శాపం వదిలిపోగానే మంత్రజలం చల్లి రత్నాకరుణ్ణి బతికించుకుంది. అంతటి నుంచి వాళ్ళకు మరుగుజ్జు వాళ్ళ పీడ వదిలిపోయింది. రత్నాకరుడు దేవకన్యను పెళ్లాడి బంగారపు కొండపైన ఆ బంగారు కోటలోనే హాయిగా ఉంటూ ఉండగా వారికి ఒక చక్కటి కుమారుడు పుట్టాడు. కొంతకాలానికి రత్నాకరుడు దేవకన్యతో, నేనొక్కసారి పోయి నా తల్లిదండ్రులను చూచి వస్తాను అన్నాడు. అందుకామ ఒప్పుకోలేదు. ఎంత చెప్పినా అతను వినకపోయేసరికి, సరే నేనేం చేసేది, పోయిరా, ఇదిగో ఈ ఉంగరం వేలికి పెట్టుకొని ఏమి కోరుకుంటే అది నెరవేరుతుంది, కానీ మీ తండ్రి ఎదుట మాత్రం ఎన్నడూ తలవవద్దు సుమా, ఈ మాట జ్ఞాపకం ఉంచుకో అని చెబుతూ భర్త వేలికి మాంత్రిక ఉంగరం పెట్టింది.
అమాట్టున రత్నాకరుడు తండ్రి వద్దకు పోవాలని కోరుకున్నాడు. కళ్ళు మూసుకొని తెరిచే లోపల అతను తన తండ్రి ఎదుటనే నిలబడి ఉన్నాడు. అయితే అతను ఇల్లు వదిలిపోయి చాలా కాలం కావటం చేత తల్లిదండ్రులు గుర్తుపట్టలేకపోయారు. కొన్ని ఆనవాళ్లు చూసిన మీదట అతను తన కుమారుడే అయి ఉంటాడని వారు నిశ్చయించుకున్నారు. అయినా తన తల్లిదండ్రులే తనను గురించి సంశయించటం రత్నాకరునికి కష్టమనిపించింది. వారికి నమ్మకం కలగాలనే ఉద్దేశంతో తనకు పెళ్లి కావడం, పిల్లవాడు పుట్టడం ఇవన్నీ పూసగుచ్చినట్లు వారితో చెప్పాడు. ఈ మాటలు వినేసరికి వారికి ఇదివరకున్న నమ్మకం కాస్త తొలగిపోయింది. ఇతనివన్నీ బడాయి కబుర్లు అనుకున్నారు. రత్నాకరునికి పౌరుషం రేగి తన భార్యను, కొడుకును వారికి రుజువు చూపాలని వాళ్ళని తలిచాడు. మరు నిమిషంలో వాళ్ళు ప్రత్యక్షమయ్యారు. అప్పుడు ఆ వృద్ధులు కొడుకు చెప్పిందంతా నమ్మి కోడల్ని మనవణ్ణి చూచుకు మురిసిపోయారు. అయితే తన మాటను భర్త జవదాటినందుకు దేవకన్య ఉగ్రురాలై తగిన శాస్తి చేయాలనుకుంది. ఒకనాడు భార్యాభర్తలు ఏటి ఒడ్డుకు షికారు వెళ్లారు. అలసట చేత రత్నాకరుడికి అక్కడనే నిద్ర పట్టడం కనిపెట్టి దేవకన్య అతని వేలి ఉంగరం మెల్లగా ఊడదీసింది. తరువాత ఒక్క నిమిషంలో కొడుకుతో సహా ఆమె బంగారు కోటకు చేరుకుంది. కొంతసేపటికి రత్నాకరుడికి మెలుగు వచ్చి లేచి జరిగిన మోసం తెలుసుకున్నాడు. కానీ ఉంగరం లేక చేసేదేమున్నది? తిరిగి తిరిగి రత్నాకరుడు మళ్ళీ మరొక కొండ వద్దకు వచ్చాడు. ఆ కొండ మీద ముగ్గురు రాక్షసులు వారి ఆస్తి పంపకం తెగక పోట్లాడుకుంటున్నారు. అటువంటి సమయంలో రత్నాకరుడు కనపడగానే వాళ్ళు బతిమిలాడి అతన్ని తీసుకువెళ్ళి తీర్పు చెప్పమన్నారు. అయ్యా, ఇవిగో పావుకోళ్ళు, ఇవి తొడుక్కొని తలుచుకున్న చోటికి పోవచ్చు. ఈ ముత్యాలహారం ధరిస్తే మనస్సులో తలుచుకున్న పని నెరవేరుతుంది. మూడవది ఖడ్గం, ఇది ఎవరిని నరికి రమ్మంటే వారిని సంహరిస్తుంది. ఈ మూడు వస్తువులు మా ముగ్గురులో ఎవరికి ఏది చెందాలనో మధ్యవర్తిగా ఉండి మీరు పంచిపెట్టండి అని కోరారు. అప్పుడు రత్నాకరుడు, సరే బాగానే ఉంది. మీరు చెప్పిన మహిమలు ఈ వస్తువులకు ఉన్నాయో లేదో నిజం తెలియనిదే తీర్పు చెప్పడం ఎలాగా? కనుక ముందు నేను స్వయంగా పరీక్ష చేసి చూడాలి అన్నాడు. వాళ్ళు అందుకు ఒప్పుకున్నారు. రత్నాకరుడు హారం ధరించి ఖడ్గం చేత పుచ్చుకొని పావుకోళ్ళు తొడుక్కున్నాడు. తలుచుకున్నంతలోనే అతడు బంగారు కొండపైన బంగారు కోట చేరుకున్నాడు. అక్కడ అతనికి బాజా భజంత్రీలు సందడి వినిపించింది. ఇదేమిటా విడ్డూరం అని చూచేసరికి దేశ దేశాల నుంచి స్వయంవరం కోసం అని వచ్చిన రాజకుమారులు దర్బారు మందిరంలో విందుకు కూర్చున్నట్లు తెలియవచ్చింది. రత్నాకరుడు అదృశ్య రూపంలో దేవకన్య పక్కనే చేరి ఆమె విందు ఆరగించకుండా ఆటంకం కలిగించేసరికి రాక్షసమాయలో మళ్ళీ తన మీద ప్రయోగం అవుతున్నాయని కంగారు పడి ఆమె అమాట్టునే పడక గదిగిపోయి భయంతో ఏడుస్తూ పడిపోయింది. అప్పుడు రత్నాకరుడు మామూలు రూపంలో ఆమెకు కనపడి, నా మీద ప్రేమ చేత నా తండ్రి మరుగుజ్జువానికి ఇచ్చిన వాగ్దానం తప్పిపోయాడు. నన్ను మరిచిన నా తల్లిదండ్రులకు ఆనవాలు చూపించుకోవటం కోసం నీకిచ్చిన వాగ్దానం నేను తప్పిపోయాను. కానీ నా ప్రాణం అడ్డువేసి రాక్షస మాయల నుంచి నిన్ను తప్పించినప్పుడు చేసిన వాగ్దానం నువ్వెందుకు తప్పిపోయావో బోధపట్టం లేదు అని అన్నాడు. దేవకన్య తన తప్పిదాన్ని తెలుసుకొని క్షమించమని భర్తను ప్రార్థించింది. ఆ వెంటనే స్వయంవరం ఆగిపోయింది. అప్పటి నుంచి రత్నాకరుడు, దేవకన్య, వారి ముద్దుల కుమారుడు బంగారు కొండ మీద బంగారు కోటలో హాయిగా ఉంటున్నారు. నోట మాట గాలికి పోయేది కాదు. తప్పిపోతే రాబోయే కష్టం ఏమిటో అనుకుంటారు చాలామంది. కానీ మానవుని జీవితం అంతా మాట మీదనే ఆధారపడి ఉంటుంది. మాట తప్పిపోవటం వల్ల ఇక్కడ వర్తకునికి, రత్నాకరునికి, దేవకన్యకు కూడా ఎటువంటి ప్రమాదాలు వచ్చాయో చూడండి. ఇదండి ఇవాల్టి కథ. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.